పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్ ని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్ ని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్ ని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ చేయాలి. మెగా డిఎస్ ని వెంటనే మెగా డిఎస్ ని వెంటనే సిగ్గు సిగ్గు ఇందిరమ్మ రాజ్యంలో పోలీసులలో విద్యార్థులు బంధించడం. సిగ్గు సిగ్గు ఇందిరమ్మ రాజ్యంలో పోలీసులు విద్యార్థులు బంధించడం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చిన్న చిన్న బుడిబుడి దాదాపు 8వ రోజు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడికి ఆయన నిర్బంధించి పోయిన ఈరోజు మేము ఆయనతోని ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఉండే నిర్బంధించి తీసుకొని వచ్చి గాంధీ దవాఖానలో ఇవాళకి 8 రోజులకి ఆయన దీక్ష చేస్తున్నాం. ముందుగా ఆయన సెల్యూట్. ఎందుకంటే నిక్కచ్చిగా ఏది గ్లూకోజ్ లెక్కించుకొని లేకుంటే టీని దొంగతనంగా తిని ఆ దీక్షలు కాకుండా నికాసైన యోధునిగా నికాసైన ఉద్యమం మోతీలాల్ నాయక్ ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమడిగిండు? నెల రోజులకెళ్ళి నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కి వాళ్ళ న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను మార్చి నెల 15వ తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కలిసి వికాస్ రాజ్ గారిని పర్సనల్ కలిసి 1-to-1 కలిసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33 పాయింట్ నెంబర్ 4 యూత్ ఎంప్లాయ్మెంట్ల మెగా డిఎస్సి 20,000 పోస్టులన్నీ 100 రోజుల్లో నింపుతామని అది రాసింది. మరి మీ వెబ్సైట్లో ఉన్నది కదా సార్, ఇది మీ వెబ్సైట్లో చూసి మేము ఓటేసినాం కదా, మరి మీరు బాధ్యులు వహించాలి కదా అని వికాస్ రాజ్ గారితో అంటే ఈ కేసు మొట్టమొదటిసారి మాకు రావడం, దీని మీద ఎప్పుడు ఏం యాక్షన్ నాకు కూడా తెలియదు ఆయన అని చెప్పి తప్పించుకున్నాం. కానీ ఏమైనప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది కాబట్టి దాని బాధ్యత వాళ్ళే వహించాలి. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు. ఒకటి. రెండవది, టెట్ నార్మలైజేషన్ అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఈరోజు నీ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ అయ్యిండు. అందులో ఆయన టెట్ నార్మలైజేషన్ చేసిండు. అంతేకాకుండా గ్రూప్స్ 1:100 చేసిండు. 1:100 అనేది మేము కొత్తగా ఏం అడుగుతలేము. గతంలో బట్టి విక్రమార్క గారు అడిగిందే మేము అడుగుతున్నాం. అంత మించి మేము కొత్తగా ఏం అడగలే. ఈరోజు కొత్తగా మేము అడగలేదు, వాళ్ళు అడిగిందే మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు అంటే సరే ఇచ్చేసే వాళ్ళకి. అంటే ఇది స్వయం పాలన అని అరెస్ట్ చేయడమే అక్రమం, వీడు తీసుకొచ్చి అక్రమం కాదా? మరి నడుస్తూనే ఉండాలి. చెప్పిండ్రు అంతమించి బట్టి విక్రమార్క చెప్పిందే 1:100 అని ఆయన అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చెప్పిండు. మేము కొత్తగా ఏం చెప్పలే కదా, మేము ఈరోజు మేము కొత్తగా ఏం చెప్పలే కదా. ఇక సరే వీళ్ళు ఆపిండ్రు వీళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ ఎంత సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే శాంతియుతంగా వాళ్ళు పెట్టద్దని అంటుండ్రు పోలీస్ స్టేషన్లా. అయితే అదే ఇదివరకు మొన్నటిదాకా దండుపాలెం గ్యాంగ్ ఉండే, చెడ్డి గ్యాంగ్ వచ్చేది రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు చెడ్డి గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్ను పంపించినాం, ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ వచ్చింది. కాబట్టి ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి. గత 10 సంవత్సరాలు మనకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అలవాటే ఉన్నది. కొత్తగా ఏం కాదు ఇది. కోర్టులో పోవడు, కేసులు అవ్వడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొన్ని ప్రధానమైన సమస్యలు మనం అడుగుతున్నాయి. ఏంటంటే
డిఎస్సి మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఇవ్వమన్నాం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా డిఎస్సి నడుపుతుండో లేదో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరైనా డిఎస్సి రాస్తుండో లేదో నాకు తెలియదు. డిఎస్సి ప్రిపేర్ కావాలంటే మినిమం 3 నెలలు కావాలి. ఎందుకు కావాలంటే చాలా సిలబస్ ఉంటుంది అన్న, చాలా సిలబస్ ఉంటుంది. అది చాలా ఇండ్లలో ఎవరైనా రాస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. చాలా సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కంప్లీట్ కావాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. డిసెంబర్లో పెట్టమన్నాం. సరే 45 రోజుల నియమనాలు అడుగుతాం. ఈరోజు ఆయన అదొకటి అడిగింది. రెండవది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు 2,000 అనే పెంచమన్నాం. ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. ఈరోజు మేము బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మరొక శ్రీకాంతాచార్యం చేస్తారా? మీరు మోతిలాల్ నాయక్ ఆయన చంపదలుచుకున్నారా? మీరు చంపితే ఒక్కడు కాదు, ఇదే దీక్షలు మేము కూడా మొదలు పెడతాం. ఈ దీక్షలన్నీ ఇట్నే మొదలైతాయి. రేపు మళ్ళీ ఆయన లేవగానే మేమేం ఊపుకునేటోళ్ళం కాదు. రేపటికే తెల్లని మేము కూర్చుంటాం. రేపు తెలంగాణ బంద్ పిలిపిస్తున్నాం. మేము అక్కడనే ఐలాన్ చేసినాం. తెలంగాణ బంద్ అనేది రేపు అన్ని లైబ్రరీలకి వెళ్ళి విద్యార్థులు బయటికి రావాలి, రోడ్లు ఎక్కాలి, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి, నల్ల జెండాలు పట్టుకోవాలి, నల్ల బ్యాచ్లు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది నీ పోరాటం, నా పోరాటం, 10 సంవత్సరాలకే అవుతున్న పోరాటం. తెలంగాణ రాకముందు మొదలైన పోరాటం. ఏది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు ఈ 3 పోరాటాలు కూడా ఇయాటికి జారీ ఉన్నది. కాబట్టి ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈరోజు గురుకుల పోస్టులు కూడా 9,200 పోస్టులు, అవి ఇంటర్వ్యూలోనే కంప్లీట్గా అందరినీ అపాయింట్మెంట్ చేయాలి. అంత కానిస్టేబుల్ 168 పోస్టులు ఉన్నాయి, అవి కంప్లీట్గా అపాయింట్ చేయాలి. ఈరోజు మెగా డిఎస్సి చేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి. అప్పటిదాకా ఉద్యమం కొనసాగుతుంది. నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకో, ఇక్కడికి తీసుకుపోయి చెంచాజూలో పెట్టుకో. ఇది కొత్త ఏం కాదు, నిరంతర పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 12వ సంవత్సరం ఏది నీళ్లు నిధులు జరుగుతున్న పోరాటం. ఇది 12వ సంవత్సరం కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఏ గ్యాంగ్లు వచ్చినా ఎవరు వచ్చినా, ఈరోజు ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది అన్నావు. మరి జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేసిండ్రు? ఎందుకు వాడిని జైల్లో పెట్టలేదు? గంట చక్రపాణి పీరియడ్ అప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నారు. మరి ఎందుకైనా మీరు ప్రాసిక్యూట్ చేస్తలేరు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఇయాటికి సిబ్బంది వాళ్ళే ఉన్నారు కదా అని అంటే ఇది నడుస్తున్నది BRS 1, ఇది BRS 2.0. BRS 2.0 అప్డేటెడ్ వర్షన్తో ఈరోజు అధికారం నడుస్తుంది. అదే అధికారులు, అదే నవీన్ మిట్టలు, అదే బుర్ర వెంకటేశము, అదే జయేష్ రంజను, అదే చీఫ్ సెక్రటరీ, మొత్తం వాళ్ళే. పాలన ఏం చేంజ్ అయింది? ఏం చేంజ్ కాదు. అదే మేఘా కృష్ణారెడ్డి, అదే రామేశ్వరరావు. కాబట్టి వాళ్ళు అందరు అదే విధంగా నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ న్యాయమైన కోరిక చేయలే. లేకుంటే వీళ్ళకి ఎవరికేం పని లేదుగా. నువ్వు నౌకరీ చేయలేదు, ఏం పని లేదు, నీ పని ఉంటుంది. మా తెల్లాలేస్తే ఈరోజు 150 రూపాయలతో నీ ఊరికి వెళ్ళి నేను హైదరాబాద్కి వచ్చినా అని చెప్పిన రేవంత్ రెడ్డి, అదే 150 రూపాయలు మేము అందరం కలిసి నీ కేసు నేను పళ్ళ మీ ఇంటికి పంపుతాం, మళ్ళీ అక్కడికి పోతాం. కాబట్టి ఈరోజు చెడ్డి గ్యాంగ్ పనులు పనిచేయాలి. మీరు నిరుద్యోగుల ఒక న్యాయమైన సమస్య తీర్చాలి. ఖచ్చితంగా డిఎస్సికి 3 నెలలు టైం ఇవ్వాలి. అది మెగా డిఎస్సి పెట్టాలి. ఎందుకంటే నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావు. రాహుల్ గాంధీతోని ప్రియాంక గాంధీతో నా మేనిఫెస్టో విడుదల చేయించినావు. నెంబర్ 1. నెంబర్ 2, గ్రూప్ 1:100 చేయాలి. నువ్వు గురువు చేసినాక నువ్వు చేయాలి. టెట్ నార్మలైజేషన్ చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టు పెంచాలి. గురుకుల పోస్టు మొత్తం 9,200 పోస్టు మొత్తం నింపాలి. ఈరోజు మేము ఇంతకు మించి కానిస్టేబుల్ 160 పోస్టులు ఇవ్వాలి. అంతేకాకుండా అలా భర్తీగా శ్రీనివాసరావు అనేటువంటి ఎవరైతే రిక్రూట్మెంట్ చైర్మన్గా ఉన్నాయో ఆయన వెంటనే తొలగించాలి. కాబట్టి ఇటువంటి న్యాయమైన కోరికలు ఈరోజు కోరుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఉద్యమం మొదలైందో ఇది ఇక్కడ కాగేది కాదు. ఖచ్చితంగా మా నెక్స్ట్ డిమాండ్ ఏముండబోతుంది అంటే ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రిని తొలగించాలి. ఇసోంటోడు వద్దు, ఈ చెట్టి గ్యాంగ్ లీడర్ మాకు వద్దు అనే కొత్త నినాదంతో ఈరోజు మొదలు పెట్టాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. బొల్లారం పోలీస్ స్టేషన్.